ఖమ్మం జిల్లా తల్లాడలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ విధానాన్ని వ్యవసాయ అధికారి విజయ నిర్మల పరిశీలించారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే పిల్లి పెసలు, జిలుగులు, జనుములు, పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందేలా చూడాలని చెప్పారు. విత్తనాలు అందటం లేదన్న రైతుల కంప్లైంట్తో జేడీ సమగ్ర విచారణ చేపట్టారు. విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయ నిర్మల హెచ్చరించారు. అక్కడే జిల్లా వ్యవసాయ అధికారి ఖమ్మం ఈరోజు వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరియు వార్తాపత్రికల్లో ఖమ్మం జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాల దందా జరుగుతుందని రావడం జరిగింది. దానికి అనుగుణంగా నేను కల్లాడ ఇవాళ వచ్చి సత్తుపల్లి ఏడీఏ గారితోనూ మరియు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారితో కూడా కలిసి కూర్చొని ఏం జరిగిందనేది చూడడం జరిగింది. కలెక్టర్ గారికి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే వ్యవసాయ విస్తరణాధికారులు ఆన్లైన్ ద్వారా కూపన్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ రోజు కూపన్ ఇష్యూ చేసిన కూపన్స్ ఆన్లైన్లో ఇష్యూ చేసిన కూపన్ తర్వాత పిఎస్సిఎస్ రావడం జరుగుతుంది. టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తానికి కూడా పిల్లి పెసరకు సంబంధించి కూపన్ ఇష్యూ చేశారు. ఆ తర్వాత రైతులు సొసైటీకి వచ్చి సొసైటీ దగ్గర వాళ్ళు విత్తనాలు తీసుకుంటారు. విత్తనాలు తీసుకునే క్రమంలో కొంత రైతు ఇబ్బంది పరిస్థితులు మనం గమనించడం జరిగింది వార్తాపత్రికల ద్వారా. అయితే నేను ఇప్పుడు రికార్డ్స్ వెరిఫై చేసిన దాని మీదట ఆ రోజే ఇక్కడ నుంచి కూడా సొసైటీ నుంచి కూడా విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా నేను వ్యవసాయ శాఖ నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. విత్తనాలు అయితే పక్కదారి పట్టడం కానీ తర్వాత బ్లాక్ మార్కెట్ చేయటం కానీ ఇటువంటివేవి ఇక్కడ జరగలేదని మీకు తెలియజేస్తున్నాము. జిల్లా వ్యవసాయ అధికారి